హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే మనం పనస గింజల కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇలా అయితే తయారు చేసుకుందాం. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చక్కగా అమ్మ పంపించిన కాయలో గింజలు అయితే చూడండి. తొనలన్నీ తిన్న తర్వాత ప్రతిరోజు 2 తొనలు 3 తొనలు తింటాం కదా. ఇలా అయితే మొత్తం ఫిలప్ చేసుకోండి. మొత్తం ఒక బాటిల్లోకి ఫుల్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే తయారు చేసుకుందాం. ఇలా ఒక బాండ్లీ అయితే తీసుకుని ఒక బౌల్ అయినా సరే ఇలా మొత్తం యాడ్ చేసుకోండి. గింజలన్నీ కూడా తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు కావాల్సిన సాల్ట్ అయితే యాడ్ చేసి మనం ప్రతిరోజు కూడా ఇలా బాటిల్లోకి అయితే ఫిలప్ చేస్తాం కదా. జిగురుంటాయి, నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. గింజలైతే ఇలా నీట్గా కడగండి. బాగా ఫ్రెష్ చేసుకుని బాగా కలిపి నీట్గా జిగురంతా పోయేలాగా, దుమ్ము ధూళి అన్నీ పోయేలాగా ఇలా నీట్గా కడగండి. చూడండి, కొద్దిగా సాల్ట్ వేయగానే ప్రతిదీ కూడా నీట్గా శుభ్రం అవుతాయి. నేనైతే ఇలాగే చేస్తాను. ఎప్పుడూ కూడా కొద్దిగా సాల్ట్ వేసి ప్రతి కూరగాయలు కూడా ఇలా అయితే కడుక్కుంటా. ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి వీలవుతే. చూడండి, కడిగిన గింజలన్నీ కూడా ఇలా మొత్తం వాటర్ లేకుండా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ అయితే పెట్టుకొని వాటర్ తగినన్ని పోసుకొని అందులో ఒక్క చుక్క ఆయిల్ అయితే యాడ్ చేయండి. కల్లుప్పు కూడా ఒక స్పూన్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం కడిగిన గింజలన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. వాటర్లోకి బాగా ఉడికించుకోండి. ఒక్కసారి అయితే కలపండి. అన్ని వేపులకి ఇలా అయితే కలుపుకోండి. నేను ప్రతిసారి కర్రీ అయితే ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. చూడండి, గింజలు ఉడకనియలేని మొత్తం చూద్దాం. చూడండి, చక్కగా అయితే మొత్తం గింజలన్నీ ఉడికిపోయినాయి. వాటర్ కూడా ఎనికిపోయినాయి. తక్కువగా వాటర్ ఉన్నాయి. చూడండి, కలర్ కూడా వాటర్ చేంజ్ అయిపోయినాయి. రెడ్ కలర్లో వచ్చేసినాయి వాటర్ అయితే. ఇప్పుడుకి పర్ఫెక్ట్గా మనకి గింజలు అయితే ఉడకపోయినాయి. చూడండి ఎలా అయితే ఉడికినాయో నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉడకగానే మొత్తం అయితే తీసేసుకుందాం. తీసిన గింజలన్నీ కూడా బాగా చల్లార్చుకోండి. ఇలా అయితే మొత్తం చల్లార్చుకోండి. అస్సలు ముట్టుకోకండి, కాలిపోతాయి. నేనైతే ఇలా చల్లార్చుకుంటాను ప్రతిసారి కూడా. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, చక్కగా అయితే చల్లారిపోతున్నాయి. ఇంకా బాగా చల్లార్చుకోండి. చేతులు అయితే అస్సలు పెట్టవద్దు. చల్లారింది లేనిది చూసుకోండి. గింజ ఎప్పుడూ కూడా మనకి మెత్తటి పిండిలాగా ఉడకాలండి గింజ. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, చూడండి పిండిలాగా ఉంది గింజ అంటారు. అంటే చక్కగా మెత్తగా ఉడికితే పిండిలాగా ఉంటుందండి గింజ అయితే. ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలి కంపల్సరిగా. తొక్క కూడా చూడండి చక్కగా అయితే వచ్చేస్తుంది. ఇలా తొక్క అంతా నీట్గా వచ్చేలా చూసుకోండి. మనకి కర్రీకి అయితే చాలా బాగుంటాయి. ఇలా అయితే మొత్తం గింజలన్నీ కూడా ఒలిచేసుకుందాం. ప్రతిదీ కూడా ఇలా ఒలుచుకోవాలండి కంపల్సరిగా. ఎక్కడ పొపరంటూ ఉండకూడదు. ఆ పొపరు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. నోట్లోకి వస్తే కూడా మనకి అంగుళనది అంటుకుంటూ ఉంటాయి. అందుకని నేను మీకు క్లియర్గా చెబుతున్నాను. నీట్గా పొపర్ అయితే తీయండి. మీకు చేత్తో గోళ్ళతో వీలకపోతే చాక్తో అయినా తీసుకోవచ్చండి. ఇలా 2 పేళ్ళ కిందన్నా చేసుకుని ఇలా తొక్క తీసుకోవచ్చు. చూడండి, ఇలా ముక్కలు అయినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఏమి ఫీల్ అవ్వక్కర్లేదు, ఇలా తీసుకోవచ్చు. చూడండి, చక్కగా పిండి అంటారు కదా, ఇలా అయితే ఉంటుంది. చూడండి, పిండిలాగా ఉడికింది గింజ అంటారు. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా గింజ ఉడికితే గనక సూపర్ టేస్టీ ఉంటుంది. మనం ఇప్పుడు మొత్తం గింజలన్నీ కూడా ఇలా అయితే మొత్తం తీసేసుకుందాం. మీకు వీలైనట్టు కొలుచుకోండి, ఎలా వీలైతే అలా. ఎలా ఉన్నా
కర్రీయే, టేస్ట్ ఎక్కడికి పోదు. చూడండి ఎంత పిండిలాగా అయిందో. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఏది వేస్ట్ పోదు. ఇలా అయితే మొత్తం ఉడికించుకొని ఇలా ఒలిచేసుకుందాం మొత్తం గింజలన్నీ కూడా చక్కగా. అసలు ఉట్టి గింజలే తినేయాలనిపిస్తుందండి అప్పటికప్పుడు. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు. నేను ఈరోజైతే కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి చక్కగా అయితే ఇలా అయితే మొత్తం ఒలిచేసుకుందాం. కావాలంటే మీకు ఇలా 2 పీసుల కింద కూడా కట్ చేసుకోవచ్చు కర్రీలోకి. నేను ఇదివరకు అయితే ఇలా కట్ చేసిన పీసులు కర్రీ అయితే తయారు చేసేదాన్ని. ఇప్పుడు గింజల్లాగా కర్రీ అయితే తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ ఇవ్వండి. లాంగ్ వీడియో అని మట్టికి అస్సలు అనుకోవద్దు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే అస్సలు కీప్ చేయకండి. ప్రతీది కూడా వీలైనంత మట్టుకి నీట్గా చూడండి. చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అస్సలు వీడియో అయితే కట్ చేయకండి. పూర్తిగా చూస్తేనే మీకు ఈ కర్రీ గురించి అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు గింజ ఎంత మెత్తగా ఉడకాలని చూపిస్తున్నాను. మనకి గింజ మట్టుకు ఇలాగే పర్ఫెక్ట్గా ఉడకాలి. చూడండి మొత్తం నేను ఇలా అయితే నీట్గా వలిచేసుకున్నాను గింజలన్నీ కూడా. ఈ పొట్టు పారబోసేయచ్చు, మొక్కలకి పోసుకోవచ్చు, మనకు ఎలా వీలవుతే అలాగా. గింజలు అయితే చూడండి చక్కగా ఎలాగైతే గుండ్రంగా చక్కగా మొత్తం పొప్పరైతే ఎలా అయితే నీట్గా తీసేసాను. నేనైతే ఇలా తయారు చేసుకుంటాను. 2 పచ్చిమిర్చి, 2 గడ్డలు ఉల్లిపాయ ముక్కలు ఇలా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జీలకర్ర వేసి ఈ 3 మెత్తగా నూరుకోండి. సందుకాల రాయి మీదే నూరుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు అల్లం లేకపోతే కనుక ఓన్లీ వెల్లుల్లి, జీలకర్ర, కావాల్సిన సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా నువ్వులు అయితే నేను 4 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. నువ్వులు ఎక్కువగా ఉండాలి ఈ కర్రీకి అయితే. టేస్ట్ అప్పుడే బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, నువ్వులు ఎప్పుడు కూడా రెడ్ కలర్లోకి వేగిన తర్వాతే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోండి. వీడియో అయితే కీప్ చేయకండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా చక్కగా. ఆనియన్స్ ఈ కలర్లో కంపల్సరీ వచ్చిన తర్వాతే మనం గింజలు అయితే వేసుకుందాం. చూడండి మనం ఉడికించి పెట్టుకున్న గింజలు అస్సలు ఉడికే పనే లేదండి. ఇంకా కావాల్సినంత పసుపు ఇలా అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కావాల్సినంత కారం, మీ కారం ఎంత కావాలంత అంతా యాడ్ చేసుకోవచ్చండి. కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ తగినంత రుచికి ఇలా కావాల్సినంత యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ వెల్లుల్లి జీలకర్ర సందుకాల రాయి మీద నూరుకుని వేసుకోండి. చూడండి మసాలా 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. తయారు చేసుకున్న మసాలా ఇలా మొత్తం మిక్స్ చేయండి. అస్సలు ఎక్కువగా ఉడికే పనే లేదండి. అన్నీ కూడా ఉడికిపోయినాయి కదా చక్కగా. సింపుల్గా చూపించేస్తాను. వీడియో అయితే కీప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయాల్సిందే మీరు తప్పనిసరిగా. పనస గింజల కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అయితే తయారు చేస్తారు. నేను చేసింది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చూడండి. ఒక టీ కప్పు వాటరు, అంతకు మించి అస్సలు యాడ్ చేయొద్దు. మనం గింజలు ఉడికిపోయినాయి కదా ఆల్రెడీ. చక్కగా అస్సలు టీ కప్ కన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. చక్కగా టీ కప్పు వాటర్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ 1 టీ కప్పు పాలు అయితే యాడ్ చేసుకుందామండి. అది పచ్చి పాలు, ఫ్రెష్ పాలు ఉండాలి కంపల్సరీగా. ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇవంతా కూడా బాగా మిక్స్ చేయండి చక్కగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇవి 2 కూడా టీ కప్పు కుక్ అయిపోతుంది. చూడండి 2 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆయిల్ కూడా పైకి అయితే వచ్చేసింది. కర్రీ కుక్ అయిపోయింది. వీడియో అయితే కీప్ చేయకండి, కర్రీ అయిపోయింది కదా అని.
నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీ కూడా తయారు చేసుకుందాం. డిఫరెంట్‌గా చపాతీ చాలా బావుంటుంది. కర్రీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా చపాతీ మనం ఎప్పుడు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. కావాల్సినన్ని నువ్వులు తీసుకోండి. అసలు టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇలా అయితే మొత్తం వేసుకోండి. వేసుకుని ఆ సైడు, ఈ సైడు మొత్తం మ్యాష్ చేయండి నువ్వులతో. చక్కగా అంటించుకోండి. అసలు చపాతీ ఎన్ని తిన్నా కూడా తినాలనే అనిపిస్తుందండి. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి మొత్తం. చక్కగా ఇలా మొత్తం అంటించుకోండి. ఫుల్‌గా ఉండాలి నువ్వులైతే. చాలా టేస్టీ అండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అస్సలు వద్దనే మాటే రాదు. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూడండి. ఇలా మీకు ఏ సైజు కావాలంటే చపాతీలు ఆ సైజు అయితే తయారు చేసుకోండి. పలచగా కావాలితే పలచగా, దళసరిగా కావాలితే దళసరిగా, మీడియంగా కావాలితే మీడియంగా. నేను ఇలా అయితే తయారు చేసుకున్నా. నాకు రోటీలాగా ఇష్టమండి. నేను మీడియంలో ఇలా అయితే తయారు చేసుకున్నాను. కావాల్సినంత సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకోండి. చూడండి మనం తయారు చేసుకున్న నువ్వుల చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే మొత్తం వేయించుకోండి. మనం చేత్తో ఇలా ఫ్రెష్ చేసుకోండి. అన్ని వేపులకి పర్ఫెక్ట్‌గా చక్కగా బాగా దోరగా వేగుతుంది. నేనైతే ఇలాగే వేయించుకుంటాను. ఎప్పుడూ కూడా చపాతీ అస్సలు చేత్తోనే తిప్పుతానండి. కాలే వరకు చేత్తో తిప్పిన తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత ఇలా అయితే మీకు అట్టలోస ఉంటే అట్టలోస ఏదుంటే అది ఇచ్చుకుని ఇలా అయితే మొత్తం తిరగవేసుకోండి. వావ్! చూడండి నాకు ఇలా రోటీలా కాల్చుకుంటం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా నేను ఇలా అయితే కాల్చుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి నువ్వులతో చక్కగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటైతే చూపిస్తున్నాను. చూడండి చాలా బావుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనం చపాతీ ఎప్పుడు కూడా వేళ్ళతోనే ఇలా అయితే చుట్టూ తిప్పుకోండి. అన్ని వేపులకి పర్ఫెక్ట్‌గా కాలిపోతుంది. ఇది కూడా మనం ఒక్కసారి బబుల్స్ వచ్చేసినాయి కదా! తిరగవేసుకుందాం. వావ్! మంచి కలర్ ఉంది. నువ్వులతో ఎలా అయితే చూడండి చక్కగా కాలిపోయింది. అసలు నువ్వులైతే నోట్లో పెట్టుకుంటే ఉంటాయండి ఈ వేగినయి. అసలు క్రిస్పీగా కరకరలాడుతూ అసలు మెత్త మెత్తగా చాలా బావుంటాయి. నెక్స్ట్ మూడో చపాతీ. నేను 4 అయితే చేసుకున్నానండి. వీటికైతే ఆయిల్ అస్సలు వేయలేదు. మీరు కూడా ఆయిల్ వద్దనుకుంటే వేసుకోకండి. నేను ఫస్ట్‌యి 2 ఆయిల్ వేసాను. సెకండ్‌యి 2 ఆయిల్ వేయకుండా ఇలా కాల్చుకున్నా. నాకు చాలా ఇష్టం రోటీలాగా. చూడండి ఇలా అయితే చాలా బావుంటాయి. టేస్ట్ అయితే 2 కూడా సూపర్ ఉంటాయండి. ఆయిల్ వేసినయే ఎక్కువ టేస్ట్ ఎక్కితే బావుంటాయి. ఇలా సర్వ్ చేసేసుకుందాం. అరిటాకు, పచ్చని అరిటాకు, కావలసినంత రైసు, అసలు రోటీలు చూడండి నువ్వులతో చేసుకున్నాయండి మనం. గోధుమ పిండితో చేసుకోవచ్చు, జొన్న పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను. పనస గింజల కర్రీ అయితే చూడండి అసలు 2 కళ్ళకి అసలు చాలా ఇంపుగా కనిపిస్తుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత ఘమఘమలాడుతూ అంత టేస్టీగా అసలు చెప్పాల్సిన పని లేదండి. మీరొకసారి ట్రై చేయండి. నేనైతే ప్రతిసారి ఇలాగే ట్రై చేస్తాను. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కావాల్సినన్ని కర్డ్ రైస్ కూడా తయారు చేసుకున్నాను. పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. చక్కగా దానిమ్మ గింజలతో చూడండి మ్యాంగో శుభ్రంగా పెరుగన్నంలోకి చాలా బావుంటుందండి మ్యాంగో. ఇలా అయితే నేను సబ్జా గింజలతో, జీడిపప్పుతో అసలు ఇలా అయితే తయారు చేసుకొని శుభ్రంగా ఈరోజు భోజనం భోజనంలాగా అయితే నేను టేస్ట్ చేసేస్తున్నాను. అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు నువ్వులతో హెల్త్‌కి అయితే చాలా మంచిది. చక్కగా జీడిపప్పు ఉన్నట్టుగా ఉందండి అసలు గింజలైతే. నేను తిని చూసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను.
చూడండి ఎంత చక్కగా కాలినాయో పొరలు పొరల కింద అసలు చాలా బాగున్నాయండి. ఇంక అసలు టేస్ట్ కూడా సూపర్. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎలా చూపించానో అలాగా. ఆ తర్వాత మీరే చెబుతారు టేస్ట్ చేసిన తర్వాత. తప్పనిసరిగా కామెంట్ కూడా నాకు పెడతారు. ఓకేనా? టేస్ట్ అయితే చూసేద్దాం. అద్భుతమండి. అమోఘమండి అసలు. తినే కొద్దీ తినాలనిపించింది అసలు. మీకు ప్రతీదీ చూపించాలి కదా అని కొంచెం కొంచెం నేను ఇలా అయితే టేస్ట్ చేసి ఇలా లాస్ట్‌లో అయితే మీకు వీడియో అంతా పూర్తయిన తర్వాత శుభ్రంగా తినేసానండి. అసలు చాలా టేస్టీగా ఉంది. ఒకే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి చపాతీ అయితే మొత్తం పూర్తయిపోతుంది. ఇప్పుడు మనం రైస్ కూడా నేను మీకు చూపించేస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. ఇంతవరకు చూశారు కదా! ఇప్పుడు దాకా లైక్ కొట్టుండకపోతే ఇప్పుడైనా లైక్ కొట్టండి. నా వీడియో చూసినందుకన్నా లైక్ కొట్టండి. మీకు నచ్చితే గనక. నచ్చుతుందనే అనుకుంటున్నాను. పనస గింజల కర్రీ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమండి. జీడిపప్పుతో సమానం. చాలా బలమైన కర్రీ అండి పనస గింజల కర్రీ. అసలు చాలా టేస్టీ కూడా. తొనల కంట గింజలు బలం ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పుతో సమానం. చాలా టేస్టీ, చాలా బలం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సూపర్ టేస్టీ అండి. అసలు తినే కొలది తినాలనిపించింది. అసలు ఇదైతే మనం పెరుగన్నంలోకి తిందామండి. మ్యాంగో కర్డ్ రైసు పెరుగు సూపర్ అండి. బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. శుభ్రంగా చపాతీ రోటీ అన్నీ లాగిచ్చేద్దాం. అద్దరిపోతుంది ఈరోజు భోజనం అయితే. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తప్పనిసరిగా తీసుకోండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. మీరు తీసుకున్న తర్వాతే కామెంట్ పెట్టండి. నేను ఎలా అయితే వీడియో చూపించానో ఏది అసలు కిప్ చేయకుండా అలాగే తయారు చేసుకోండి. బై బై ఫ్రెండ్స్. బాయ్.